భూమ్ బాంబులు పేలుతాయి. బాంబులంటే అలాంటి బాంబులు కాదు, యాటం బాంబులు అంటూ డైలాగులు పేలుస్తారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతిపక్ష నేతలతో బాంబుల మంత్రి అని పిలిపించుకున్నారు. కట్ చేస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ సైలెంట్ అయిపోయారు. అలా ఆయన సైలెంట్ మోడ్కి ఎందుకు వెళ్ళారన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది స్టేట్గా మారిపోయింది. రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఫైర్ బ్రాండ్ మినిస్టర్ గా పేరు తెచ్చుకున్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన మాట్లాడే మాటలు పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేస్తాయి. ఒకసారి దసరాకు బాంబులు పేలతాయంటారు, మరోసారి దీపావళికి టపాసుల జాతర అంటారు, ఇంకోసారి విపక్ష నేత అరెస్టు తప్పదని కామెంట్ చేస్తారు. ఇటీవల ఆయన ఏం మాట్లాడినా చిరిగి చాటంతయి చాపంత అవుతుంది. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు ఆయన. దీపావళి కంటే ముందే బాంబులు పేలపోతాయని చెప్పాను. నేనేమి వేగ్గా చెప్పటంలా, ఎస్టాబ్లిష్ అయింది, విత్ ప్రూఫ్స్ తో ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే ట్రయల్ రన్ రిలీజ్ కాబోతుంది. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పార్టీ స్టాండ్ ఏంటో చెప్పకుండానే పొంగులేటి ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడొస్తుందో ప్రకటించి బాంబు పేల్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు అస్త్రాలుగా మారాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీకి విరుద్ధంగా కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందంటూ ప్రతిపక్షాలు కాంగ్రెస్ పై మాటల దాడి చేశాయి. కాంగ్రెస్ కు బీసీలపై చిత్తశుద్ధి లేదని మండిపడ్డాయి. మరోవైపు పొంగులేటి తీరును తప్పుబట్టారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్. తొందరపాటు ప్రకటన చేసి పార్టీని ఇబ్బందులు పెట్టారని ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. గత నెల ఢిల్లీ వెళ్లిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. మంత్రి చేసిన కామెంట్లు, ఆయనపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించిన ఖర్గే పొంగులేటిని మందలించారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఖర్గేను కలిసి వచ్చిన తర్వాత పొంగులేటి వ్యవహార శైలిలో మార్పు వచ్చిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారంటున్నారు. ఆయన సైలెంట్ మోడ్ను ఇలాగే కొనసాగిస్తారా లేదా చూడాలి మరి.